ఆయన ఏమంటాడు చేద్దాం ఎప్పుడు అప్పుడు అప్పుడు అనుకుంటే ఇట్లా కలుసుకుంటే వెళ్ళిపోతాడు. అందుకు సాధువులారా అందువలన వర్తకుడు తన కుమార్తె విహం ఎందు గాని కృతం చేయని తిరిగి అప్పటికి తన వర్తం చూసుకుంటగా వెళ్ళిపోతూ ఆ విధంగా కళావతి తిరుగుతూ వయసురాలైన తన సాధు తన కుమార్తెకు తన వాడు కావాలని మిత్రులందరికీ సంపాదనకో దూతను విదేశంలో పంపెను. ఆ విధముగా పోయిన దూత కాంచన నగరం నందు యువకుడే ఎవరిని చూసి అతని పెళ్లి చూపులకై కన్యారత్నం ఇంటికి తీసుకుని వచ్చను. అతని సుందర రూపం చూసిన సాధు తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసినాడు. ఆ కార్యనందుకు సాధు తాను ఇచ్చిన మాట ప్రకారం సత్యదేవుని మా శరీరకు మర్చిపోయి అందువలన భగవాడు ఇట్లు కోపించినాది. ఒక్క అక్షంతలు ఎత్తునంత కోపానికి వచ్చింది. అవునా కాక అంటే దేవుడితో సమానం అన్నట్టు లెక్క. అదేం చేసిన నాకు చేసినట్టు ఏం చేయించినట్టున్నా కాబట్టి అది వేసినంత కోపానికి దేవునితో అందుకే మళ్ళీ చెప్తాను. తర్వాత కొద్ది కలగా నలుతో కలిసి ఆదువర్తకుడు బయలుదేరడం. అతడు నౌకలు సముద్ర తీరమన్న ఉత్త రత్నాపురం తీసుకుని అక్కడ తన అల్లుడితో కలిసి వ్యాపారం చేస్తుండడం. కొద్ది కాలం వాయురు చంద్రకేతు మహారాజు నగరు వెళ్ళారు. అంతుడు తమ చేతుడు మనిషిన వేయం తెలుసుకొని మిక్కిలి కోపంతో అతడి సకల దుఃఖం పాపించను అని సేపించినాడు. అదే తిరుమల దొంగ రావు తన కనకారం కళ్ళ కొట్టి పత్రులు తరుగుతుండగా వర్తకులను వేసుకొని పరిగెత్తను. ఆ దొంగతనం రాజు పట్ల తనకు చూసి భయపడి చెందిన ఆ ధనము ఊరిన వర్తకులు గుమ్మమునందు ఉంచి తన దారిన తను పోయిన. రాజు భటులు ఆ ప్రదేశం వచ్చి వర్తకుల గుమ్మం ముందు ధనము కనుగోని వేరే దొంగలు చేసిన భావించి వారు బంధించి రాజు తీసుకొచ్చినాడు. దొంగతనం చేసిన వాడిలో ఉరికొచ్చిన మన దొంగలను పట్టుకొని పోయాడు. ఒక్క సత్యనారాయణ నమ్మపోతాడు. ఇది దాంతో వారు రాజు ఇద్దరు దొంగలు తీసుకొని వచ్చినాం. వారిని విచారించి తీర్చని చెప్పినాడు. రాజు వారు వాళ్ళు నిన్న పురుషుల దగ్గర విచారించవలసిన అవసరం లేదు. వారిని కరాగారం ముందు బంధించమని చెప్పినాడు. విధమ కర్మాశాత్తు భర్తలు తాము చేయనటువంటి దొంగతనం చెరసాల ఎందుకు బంధించబడుతూ వచ్చినది. ఈ సత్యదేవుని మాయ ప్రవర్తకు తాము దొంగలం కాదని చెప్తున్న రాజు నిందించుకోలేదు. వారి ద్రవ్యం అంతటి ధనాగారంలో మరించుకొని వచ్చాను. పురుషులు ఆయన పోయిన మనుషులు వస్తారా? దెబ్బలు పడేది రాడు, మనసు తెలిసింది రాడు. ఆ భగవంతుడు ఏర్పరిచిన మాయ చేత మరి భక్తులపై అనుగ్రహించగల సాధు యొక్క భార్య కష్టంలో పడినది. గురువులు విలువైన సంపలు దొంగల పాలైనది. విధితో మంచం పట్టినది. బిడ్డకు తిండి లేక బిడ్డలు ఇంటికి తిరిగి విశ్వాసించు జీవనం గడుపుతుండని. ఒక సూర్యాస్తమం వేరే ఒక రావాలి ఒక బ్రాహ్మణి గృహకు పోవచ్చడా. ఆ ఇంటి వారు సత్యనారాయణ చేస్తుండగా తాను చెవులారవిడి తనను ఆదుకొని స్వామివారు వేడుకొను. స్వామి ప్రసాదం స్వీకరించి కళావతి రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి చేరినప్పుడు తల్లి ఆమెతో ఇక్కడ అమ్మా నువ్వు ఇంత రాత్రి ఎవరికి ఎక్కడ ఉన్నావు? నీ ఆలస్యం కారణం అంటున్నది. అప్పుడు కళావతి తన తల్లిని ఉద్దేశించు నేను ఒక భర్తకు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసి ఉండగా చూచాను బిడ్డ అని చెప్పున్నాయి. ఆ వ్రతం చూసి సకల విస్తాలు తీసుకుని ఆ మాట మీద సాగుతాం చేసిన వ్రతం ఆ చిత్రిక పని మీద కష్టం పాలుతను గ్రహించా. ఆ వ్రతం చేయడం తగ్గ మరణాదము ఆ వ్రతం ఆచరించినాడు. ఆ స్వామి నేను చేసిన తప్పును క్షమించు మరియు అల్లుడు క్షేమంగా వచ్చుడు కరుణించు. వారు చేసిన అపరాధంతో అనుగ్రహించి వేడుకున్నాయి. లీలావతి చేసిన వ్రతము సత్యదేవుడు మిక్కి సంతోషించి చంద్రకేతు మహారాజు స్వప్నవంతు కనిపించి తెలుసా స్వప్నంలో కనిపించినట్టు ఏంటి? కరాల కనబడుతుంది దేవుడు. లేకపోతే పెద్ద పిల్లలతో చూసి నేర్పుతుంది. నీకు ఐడియా ఉంటుందా? 3 గంటలు ఆ టైం లేదు. పేపర్ అయితే 5 గంటలు మాది గ్యారెంటీ ఏమనుకున్నాను మళ్ళీ వేసి దీపం పుట్టి ఏ పని మొక్కకుండా పని అయితే ఆ చల్లి దీపం పుట్టి మళ్ళీ అనుకుంది కదా. అప్పుడు వంట చేసే పని చేసి ఉంటే పిల్లలకు బడికి తయారు చేసి మళ్ళీ మధ్యాహ్నం పని చేసి పనుకో. అప్పుడే లక్ష్మీదేవి వస్తుంది. అర్థమైందా? అంత నమ్మకం నాకు ఎంతవరకు చెప్పాలి. సంకల్పించి మరణవ్రతం ఓ స్వామి మేము చేసిన తప్పును క్షమించు. నా భర్త చేసిన అపరాధాలు సత్యదేవుడు మిగిలి సంతోషించగలిగేది. మహారాజు సప్తమంతు కల్పించి చిరసాలయంతో వారి బంధం విప్ల చేసిన వారి ధనము వారికి అందజేసి పంపుతూ ఏదో నీకు కూడా కష్టంలో చెప్పినాడు. సూర్యదేవుడు ఆ రాజు గురించి తన వచ్చిన సప్న మందు గురించి సభావాలు తెలిపినాడు. నా కళ్ళకి ఇట్లా కనబడ్డది. నాకు ఆ పూలు అక్షంతలు ఇవన్నీ దేవుడితో కనబడ్డది పెట్టానంటే అబ్బా నీకు దేవుడు వచ్చిందా నీకు అన్ని మంచి పనులు అయింది మంచి రోజులు వచ్చినా చెప్తాను. ఆ సప్నవంతు గురించి సభావం తెలిపి ఆ బాలతో బంది కావాలని తీసుకురామని పట్టుకో తెలిపినారు. భక్తి విధంగా చేసిన సన్యాసానికి పట్టుకుని తీసుకువచ్చారు. పట్టుకు చంద్రకేతు మహారాజు సంగతి తెలుసుకున్నారు.
నేను ఎంత కష్టపడ్డా ఏం పని దొంగ చేయకుండా దేవుడు ఉన్నాడు మనకి ఇవన్నీ మళ్ళీ వచ్చినాయని చెప్పుకుంటాను. ఏమి మాట్లాడగలివాడు నేను ఆ రాజు వర్తమానం గావించేంతతో ప్రేమతో వయసులారా ఇక మీకు ఎటువంటి భయం లేదు, మీకు కలిగే నష్టం అది కేవలం భగవంతుడైనా అని ఓదార్చను. ఏం పడక తీరా దేవుని మహిమ దగ్గర తీసుకుంటాడు కొంచెం అవుతాడు కదా. అంటే ఆ సీట్ అనేది వాళ్ళిద్దరు అతను తీసుకొని ఏం భయపడక నిన్న తీరా మీకు ఏం కాదు, అవసరమైతే 1000 రూపాయలు తీసేస్తే పని చేయాలని చెప్తాను మన భాష. ఆ మత్స్యకారం నుంచి వారి మాట పోయి పుచ్చుకున్నది ఎవరి ఇంటిలో ధనం వచ్చినది ఈ గ్రహణ సొమ్మని ఆజ్ఞగా వారు సంతోషం ఇళ్ళకు బయలుదేరాడు. ఇది సంతాపరాధనే ద్వితీయోధ్యాయం స్వర్పయం బలో సత్యనారాయణ స్వామి మహారాజుకి అంటే దండం పెట్టుకో. ఏం పేరు? వస్తూ ఒప్పుకుంటుంది కానీ కోపం మాత్రం నీ తరం కాదు. మా నాన్ననే పెట్టాడు రేపుతాను. అంత ఓపిక అంటే భూదేవి కన్నంత ఒప్పుకుంటుంది. ఒప్ప వచ్చినా సూరత్ ఇస్తుంది కదా. డాడీ బిడ్డ కరెక్టేనా? కరెక్టేనా? నేను చెప్పేది కరెక్టేనా? డాడీ బిడ్డ ఓపిక అంటే అంత ఓపిక భూదేవి ఉన్నంత ఓపిక ఉంటుంది. పుట్టినా కొట్టినా వచ్చి ఏదైనా కోపం మాత్రం అల్లలేడు అయ్యలేడు అవ్వలేదు ఏ నిరంజన అంటారు ఆనందించారు. బోలో సత్యనారాయణ స్వామి మహారాజుకి ఒకటే ఒకటే పక్కపడి దగ్గరికి అందుకొని ఇది చతురోధ్యాయమే. చతురోధ్యాయం అంటే 4వది. ఏంటి అయిపోయింది బాబా? తదనంతరం సాధు సభలకు చూసి సమాచారం చాలా ధర్మం సిద్ధమైన సాధుకు దూరం ప్రయాణించడం తరువాత సత్యదేవుని సాధుని కాపాడవలనే కోరికత మారు రూపంలో వచ్చినాడు. ఈ పడవలో ఏమి ఉండేది అడిగాను. అందులో సాధు పరిహరించి దీనిలో ఏమైనా ధనం ఉన్నదో తీసుకోవడం అన్నాడు. పరిహరించి పడవల ఆకులు అను తప్ప ఏమి చెప్పింది. వారి మాట దైవతుడైన సన్యాసి వారిని దీవించి నదీ ప్రాంతం 100 కొత్త దూరం చూడాను. సన్యాసుడు వెళ్ళగానే కాయకుతో తీసుకొని వచ్చి సాధు తన పడ ఎందుకు ఆకులు చూడ వచ్చిన వారు సామాన్యులు కాదు. ఆ విధంగా జరిగినందుకు అతడు బహుచితవంతుడు. అప్పుడు అతని సాధును చూసి